ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరుపుతుండగా తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సిపి ఎంఎస్ విజయ్ కుమార్, మాధాపూర్ డీసీపీ రిజిరాజ్, డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండ్ రవీందర్, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, హెచ్ఎంఆర్ఎల్ నుంచి నాగేంద్రరావు, టీజీ న్యాబ్ నుంచి శ్రీధర్ సభ్యులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ కేసులో భిన్న కోణాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, ఆదేశాలు ఇచ్చిన వారికి, ఆదేశాలు తీసుకొని అమలు చేసే వారికి మధ్య సంబంధాన్ని తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.